హాయ్ హలో వెల్కమ్ టు మై వేదాస్ లైఫ్ స్టైల్ ఛానల్. ఈరోజు నేను రాజ్మా చావల్ చేస్తున్నానండి. దానికి రాజ్మాని ఆల్రెడీ నైటే నానబెట్టి పెట్టుకున్నాను. మార్నింగ్ లేచిన తర్వాత అది ఆ రాజ్మాని వాటర్తో సహా కుక్కర్లో పోసేసి ఇంకొక గ్లాసు మనకి ఎక్స్ట్రా వాటర్ పడతాయి పోసి దానిలోనే ఒక బిర్యానీ ఆకు, ఒక దాల్చిన చెక్క, 2 లవంగాలు దానిలోనే వేసేసి, ఇది రాజ్మా అనేది పప్పు కదండి, అది గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉండడానికి మనం ఇంగువ వేయాలి. కొంచెం ఇంగువ వేసి అంతే. మనకి ఆల్రెడీ స్టాక్ ఉన్నదైతే కనుక రాజ్మా మనం 4-5 విజిల్స్ రానియాలి. లేదు ఫ్రెష్వే అయితే కనుక మనం అంటే ఎక్కువ రోజులు ఉన్నవి కాకుండా ఉంటే 2-3 విజిల్స్ 3 చాలు పెట్టి విజిల్ రానివ్వాలి. తర్వాత నేను చావల్కి అంటే జీరా రైస్ చేశాను. దానికి బిర్యానీ రైస్ తెచ్చుకున్నాను. ఒక 2 గ్లాసెస్ బిర్యానీ రైస్కి నేను 4 గ్లాసెస్ వాటర్, కొంచెం తక్కువ పోయాలి వాటరు 4కి పోసి ఆల్రెడీ ఒక 1 అవర్ నానబెట్టి పెట్టుకోవాలండి రైస్, జీరా రైస్కి. తర్వాత ఇది రాజ్మా 4 విజిల్స్ వచ్చాయి. 4 విజిల్స్ అయిపోయిన తర్వాత అది ఆఫ్ చేసేసి నెక్స్ట్ ఈ జీరా రైస్కి నేను ఒక కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్ పెట్టుకొని దానిలోనే కొంచెం ఆయిల్ వేసి ఒక 1/2 స్పూన్ నెయ్యి వేసాను, కొంచెం టేస్ట్ కోసం అండి. వేసి దానిలోనే జీరా వేయాలి, ఒక బిర్యానీ ఆకు కూడా వేసాను. జీరా వేసి కొంచెం ఒక బిర్యానీ ఆకు వేసి ఇప్పుడు ఈ 1 అవర్ నానబెట్టుకున్న రైస్ ఉంటుంది కదండి, ఆ రైస్ మొత్తము వాటర్తో సహా పోసేసుకున్నాను. వాటర్తో సహా పోసేసుకొని తర్వాత నేను చెప్పాను కదండి 1కి 2 వాటర్ కొంచెం తగ్గించే పోసుకున్నాను. పోసుకొని ఒకటి లేదు అంటే 2 విజిల్స్ అండి అంతే, అంతకన్నా ఎక్కువ వస్తే మళ్ళీ అన్నం ముద్దైపోతుంది. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి, రైస్లో కొంచెం ఫ్లేవర్ వస్తుందన్నమాట. దానికోసం కొంచెం రైస్లో సాల్ట్ కూడా వేయాలి. సాల్ట్ వేసి తర్వాత అది అయిపోయింది. ఈ తర్వాత రాజ్మాకి నేను మస్టర్డ్ ఆయిల్ యూస్ చేస్తానండి. ఆవ నూనె అంటారు కదా, ఈ వింటర్లో ఈ ఆయిల్ వాడటం చాలా మంచిది హెల్త్కి కూడా. క్యాలీఫ్లవర్ కర్రీకి వాటికి కూడా వాడతారు ఈ ఆయిల్. దానిలోనే దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసుకున్న, జీరా వేసాను. తర్వాత జీరా వేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చి ఒక 4-5 వేసుకొని అది కొంచెం వేగిన తర్వాత మనం ఈ ఆనియన్ ఒకటి మనం రెడీగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. కట్ చేసిన ఆనియన్స్ తర్వాత దానిలో వేయాలి. అది ఆనియన్స్ వేసి కొంచెం కలుపుకొని తర్వాత దానిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, సాల్ట్ కూడా వేయాలి. సాల్ట్ వేసి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, వేసి కొంచెం బాగా కలుపుకొని తర్వాత దానిలోనే ఒక బిర్యానీ ఆకు వేసుకున్నాను. తర్వాత ఒక పించ్ ఆఫ్ పసుపు, టర్మరిక్ అంటారు కదండి, అది వేయాలి. తర్వాత ఈ రాజ్మా మసాలా ఉంటుంది కదండి ఎవరెస్ట్ వాళ్ళది, అది వేసాను. రాజ్మా కదా చేస్తుంది అందుకని దాని మసాలాని వేసాను. తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ వేసాను 1 స్పూను. తర్వాత ఇది డ్రై మ్యాంగో అండి, డ్రై మ్యాంగో ఒక 1/2 టీ స్పూన్, ఇది బాగుంటుంది టేస్ట్కి. తర్వాత 2 టమోటాలని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఆ టమోటా పేస్ట్ని కూడా దానిలోనే వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం కలిపిన తర్వాత కొంచెం వాటర్ వేసి బాగా అది మగ్గేట్టుగా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ పైకి వచ్చేదాకా కలుపుకొని తర్వాత దాని మీద ధనియా పౌడర్ కూడా వేసాను. తర్వాత ఈ రాజ్మా మనం 4 విజిల్స్ రానిచ్చాను అన్నాను కదండి, ఆ రాజ్మా వేసేసాను. వాటర్తో సహా వేసేయాలి. దానిపైన వేసి మళ్ళీ ఒకసారి కలిపిన తర్వాత పైన కసూరి మెంతితో గార్నిష్ చేశాను. ఇప్పుడు 1 విజిల్ రానిస్తే చాలండి, జస్ట్ అవన్నీ కలవటం కోసమే. రెడీ, రాజ్మా చావల్ రెడీ. ఎమ్మీ రాజ్మా చావల్. ఎలా ఉందో చెప్పండి.